పరపతి సంఘం రైతులకి నుంచి సన్నకారు తర్వాత పెద్ద ఎస్ఎఫ్ బిఎఫ్ అంటే స్మాల్ ఫార్మర్స్ బిగ్ ఫార్మర్స్ తర్వాత రైతులకి నుంచి క్రాప్లు ఇస్తాం. సన్నకారు రైతులకి అయితే వ్యవసాయ షూరిటీ మీద హామీ మీద ల్యాండ్స్ హామీ మీద 1,00,000 వరకు ఇస్తాం. అదే పెద్ద పెద్ద రైతులకి ట్రాక్టర్ సాటి మీద 6 లక్షలు 7 లక్షల వరకు ఇస్తాం. అదే ఎల్టీ అంటారు దీర్ఘకాలిక రుణం, లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలిక రుణం. తర్వాత మధ్యకాలిక రుణాలు కూడా ఎంటీ అని అవి కూడా ఉన్నాయి. మీడియం టర్మ్ ఇవి వృక్షాలు అలాంటివి ఆర్టీ ఇస్తారు అన్నమాట. అది సెక్యూరిటీ మీద ఇస్తారు. లోన్స్ ఇస్తాం. తర్వాత అరచేత వ్యాపారం కూడా చేస్తారు. యూరియా అన్నిటి అలా రైతులకి నష్టం సాధిస్తారు. తక్కువ ప్యాడీ సీడ్స్ అవన్నీ నుంచి రైతులకి సరైన సకాలంలో విత్తనాలు కూడా అందిస్తారు. వడ్డీ మటుకు 7% వచ్చింది. మిగతా గవర్నమెంట్ రిబేట్ ఇస్తుంది అన్నమాట. వడ్డీ మాకు 12% మిగతా గవర్నమెంట్ భరించుకుంటే 7% ఇస్తారు. అది కూడా ఇప్పుడు మాకే వడ్డీ పూర్తి మాకే. చెప్పాను కదా అది అలా అసలు గట్టినట్టు తీసుకున్నట్టు అంత గుర్తించాలి. అదనమాట బోల్డెన్ రైతులు దీనివల్ల సౌలభ్యంగా ఉన్న సంఘం అన్నమాట. అందులో పిఎస్సిఎస్ ఒకటి అన్నమాట. సభ్యులు ఎక్కడ 7,000 దగ్గర ఉన్నారు. 7,000 ఈ మండలంలో ఇలాంటివి 4 ఉన్నాయి. రాంబలపురం, ఆరితోట, కొత్తరేగ, కొట్టక్కి ఈ 4 సొసైటీ 4-5 మైల్ ఏరియాలో ఉండాలన్నమాట. ఎందుకంటే రైతులు అందుబాటులో ఉండాలి. ఈ చుట్టుపక్కల ఇది నెక్స్ట్ 40 దగ్గర నెక్స్ట్ మా పక్కన కొత్తరేగ అన్నమాట. డిస్టెన్స్ ఉండాలి. వీటికి బ్రాంచ్ ఆఫీస్ కాలేజీలో ఉన్నాయి. సిటీ బట్టరే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అనుభవం హోటల్ ఆపోజిట్ ఉంటుంది. కాకుండా ఉందా దాని మీద ఉంటుంది. హెడ్ ఆఫీస్ విజయనగరం అది బంకుల టేబుల్ అదనమాట. ప్యాడీ అదే కదా మొన్న ప్యాడీ వ్యాపారం చేస్తాం. ఎన్ని కొనుగోలు చేస్తారు అది ఎక్కడ బోల్డ్ దానికి కంప్యూటర్ అవుతుంది లేదు. ఆయన వచ్చి మాకు దాని తాలూకా ఇది వచ్చిందండి. దాన్ని ఏంటంటారు వ్యాపారం చేయడం వల్ల కమిషన్ 6 లక్షల దగ్గర మాకు వచ్చింది. సంఘంకే తర్వాత 8 రోజులు కట్టించారు. అది ఐసిడిపి ఫండ్స్ వల్ల కట్టించారు అన్నమాట. వ్యాపారం పక్క షాపులన్నీ కూడా రెంట్కి ఇచ్చారు. సంబంధం అది 20 lakhs దగ్గర లోన్ ఇచ్చారు సార్. ఆ రుణం తీరిపోయే వరకు వాళ్ళు చెల్లిస్తాం. ఆ తర్వాత మా శాలరీ ట్యాక్స్ సొసైటీ ఈ ప్రెసిడెంట్ గారు వచ్చాక చాలా బాగా ఉంది సొసైటీ. అభివృద్ధి ఒకప్పుడు సూపర్వైజర్గా పనిచేస్తూ చేతన బ్రాంచ్ మేనేజర్గా తీసుకుని అయిపోయింది.